ధర్మాన బ్రదర్స్ నుంచే థ్రెట్ ఉంది అంటూ ఇటు చంద్రకళ గారు చెప్పారు, అప్పన్న గారు కూడా చెప్పారు. ఇటు దువ్వాడ శ్రీనివాస్కి టార్గెట్ చేశారు, ఆయన కొట్టే ప్రయత్నం చేస్తారు. పోలీసు ఉన్నారు, పోలీసు ఎంకరేజ్ చేస్తారు. చేస్తే బాగా 1% ఉంటే కూడా 10% అనిపిస్తారు ఎవరు పెట్టేవాళ్ళు. ఓకే, అంటే మీ సైడ్ నుంచి ఎలాంటి థ్రెట్ కానీ మీరు కానీ అప్పన్నతో? అనవసరంగా టైం వేస్ట్, పడుకున్నాను అనవసరంగా. మాకు సంబంధం లేదు దానికి వస్తుంది అనవసరంగా. ఓకే, మీకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు, అంతేనా? అసలు లేదు. ఓకే, అప్పన్న ఆయన వేరబౌట్స్. ఓకే, కృష్ణప్రసాద్ గారు, ఓకే, ఆయనకు ఎటువంటి సంబంధం లేదంటూ చెప్తున్నారు. మొత్తం మీద నేను వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసుకుంటున్నాను, బిజీగా ఉన్నాను, పోలీసులు చూసుకుంటారు దానికి సంబంధించిన విషయాలు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో దీనికి సంబంధించి అసలు ఇటు చంద్రకళ గారు ఆర్టీవీని ఆశ్రయించారు. చంద్రకళ గారు మరి ఆమెతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమెకి ఎవరి నుంచి, తన భర్తకి ఎవరి నుంచి థ్రెట్ ఉంది, ఇటు అప్పన్నకి, ఇటు కింజారపు ఫ్యామిలీ నుంచి కూడా థ్రెట్ ఉందా, లేకపోతే ఇటు ధర్మాన బ్రదర్స్ నుంచి థ్రెట్ ఉందా, ఆమె ఏమనుకుంటున్నారు ఒకసారి ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. చంద్రకళ గారు, సార్ మేడం, ఇప్పుడే ఇటు డిప్యూటీ సీఎం కృష్ణదాస్ గారిని మాట్లాడాం. ఆయనైతే నేను వ్యవసాయం పనుల్లో బిజీగా ఉన్నాను, ఆ వ్యవహారానికి సంబంధించి ఏదైనా ఉంటే పోలీసులు చూసుకుంటారు అంటూ ఆయన చెప్తున్నాడు. నాకు ఎటువంటి సంబంధం లేదు అని కూడా ఆయన చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ పోలీసులు అయితే 29 ఏమొచ్చి ఏం చేశారంటే 29 మార్నింగ్ 8 to 9, అంటే మార్నింగ్ 8 to 9 మధ్యలో ఎవరో 2 పర్సన్స్ వచ్చారండి. ఓకే, కొస్మాల అంటే మా కన్నవారి ఇంటి దగ్గరికి. ఓకే, ఆ 2 పర్సన్స్ వచ్చారు. వెంటనే అతన్ని అన్నారు, సార్ మీరు ఒకసారి రండి, మీతో చిన్న పని ఉంది. ఓకే, అంటే వాళ్ళు చిన్న పని ఉంది చంద్రకళ గారు అంటే ఆ 2 పర్సన్సే అడిగారు, సార్ మీతో చిన్న పని ఉంది రండి అనేసి తీసుకొని వెళ్ళారు. సార్ మీరు పదండి, నేను బైక్ తీసుకొని వస్తానంటే ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఓకే, ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నువ్వు బైక్ ఎక్కువ, వెంటనే మేము తీసుకెళ్తాం, మనం తెచ్చేస్తామన్నారు. ఎంతవరకు తేలేదు. ఓకే, అయితే ఈ 29 తారీఖున మీ ఇంటికి వచ్చిన ఆ 2 వ్యక్తులు పోలీసు యూనిఫామ్లో ఏమైనా ఉన్నారా? సార్ నేనైతే లేను. వైజాగ్ నుండి 4:30 ప్రాంతంలో నేను కొస్మాల రీచ్ అయ్యాను. ఓకే, కొస్మాల వచ్చిన తర్వాత అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఓకే, నేనే ఎంక్వైరీ చేశాను. ఎవరు వచ్చారు, బైక్ ఉంది, హెల్మెట్ ఉంది, వ్యక్తి లేరు. ఎవరు వచ్చారు అంటే అక్కడ ఒక పర్సన్ చెప్పారు, ఎవరో 2 వచ్చారు, సివిల్లో వచ్చారు, కానిస్టేబుల్ లాగా ఉన్నారు. ఓకే, ఆ కానిస్టేబుల్స్ ఎవరు పేరు తెలుసా అంటే ఒకరి పేరు తెలిసింది. ఓకే, ఏంటి అతని పేరు చందు. చందు. ఓకే, ఓకే, చందు కానిస్టేబుల్ వచ్చి మీ వారికి తీసుకొని వెళ్ళారు ఓకే అనేసి చెప్పడం జరిగింది. ఓకే, మీరు మళ్ళీ 29 తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి కానీ ఈ చందు కానిస్టేబుల్ కానీ అక్కడ పోలీసులను ఏమైనా ఆశ్రయించారా, వాళ్ళని ఏమైనా కలిశారా? 29 మళ్ళీ నేను ఇవన్నీ గ్యాదర్ చేసి 6:30 ప్రాంతంలో నేను మిలియపుట్టి ఎస్ఐ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. ఓకే, వెళ్ళిన తర్వాత సార్ కంప్లైంట్ ఇస్తాను అనేసి అన్నాను. అయితే ఏం జరిగింది ఏంటి అనేసి అడిగారు. అడిగిన తర్వాత నేను ఈ విషయం చెప్పాను, మా ఆయన తాలూకా డీటెయిల్స్ ఇచ్చాను, నా డీటెయిల్స్ ఇచ్చాను, ఫోన్ నెంబర్స్ ఇచ్చాము. ఓకే, ఇచ్చిన తర్వాత మేము ఎంక్వైరీ చేస్తాము, మార్నింగ్ కల్లా మీకు ఏదో విషయం చెప్తాము అన్నారు. ఓకే, మరి మరుసటి చెప్తాము చెప్పండి. చెప్తాము అన్న తర్వాత నేను అక్కడ నుండి రీచ్ అయిపోయాను. ఓకే, అయిపోయి తావులో నాకు కొద్దిగా డౌట్ వచ్చింది. వచ్చి మళ్ళీ ఆగేసి అక్కడ 2 అబ్బాయిలతో అడిగాను, ఏంటని, వీళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఎవరైనా చూసారా అనేసి అడిగితే అన్నారు, మాకు తెలుసు ఆ కానిస్టేబుల్ అతనే తీసుకెళ్లారు. అతను ముందు 2 years బ్యాక్ 3 years బ్యాక్
మెలియపుట్లో వర్క్ చేశారు. ఓకే. అయితే ఆ వ్యక్తులు అలా పోల్చారు ఆ మనిషిని. మ్మ్. పోల్చిన తర్వాత ఓకే అనుకుని నేనే ఇంటికి వెళ్ళడం జరిగింది. ఓకే. అంటే మరుసటి రోజు మీకు 29 సాయంత్రం మీరు వెళ్ళి అటు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడము, అక్కడ వాళ్ళు తెల్లవారుజామునకు చెప్తాము, నెక్స్ట్ రోజుకి చెప్తామన్నారు కదా, మరి నెక్స్ట్ రోజు మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏం చెప్పారు? నెక్స్ట్ రోజు నేను ఫోన్ చేయడం జరిగింది. ఓకే. జరిగిన తర్వాత ఆ రోజు ముక్కోటి ఏకాదశి, మాకు వర్క్ ఉందమ్మా, మ్మ్. మేమైతే ఇప్పటి వరకు సేకరించలేకపోయాము మీ సమస్యని. అయితే ఎలా సార్, నైట్ టైం వచ్చి మీరు అన్నారు ఇలా ఎంక్వైరీ చేస్తాము అంటే, అమ్మ కానిస్టేబుల్స్ తీసుకెళ్ళినట్లు ఉన్నారు, మరి టెక్కలి కోటబొమ్మాలి వాళ్ళే వచ్చి తీసుకెళ్ళినట్లు మాకు చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది అన్నారు. మ్మ్. అయితే ఈ రోజు మళ్ళీ నేను వెళ్ళాను. ఓకే. కానిస్టేబుల్ అంటే ఎస్ఐ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, నేను ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఓకే సార్ 48 అవర్స్ అయిపోయింది, మా ఆయన ఆచూకీ లేదు, మీరు ఎఫ్ఐఆర్ కూడా దర్జు చేయలేదు అనేసి అంటే అతను ఒక మాట అన్నాడు. ఓకే. మాకైతే ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు, పోలీస్ వాళ్ళే ఎవరు రాలేదు, ఎక్కడ వాళ్ళు ఎవరు మీ ఆయనే తీసుకువెళ్ళలేదు, ఒరిస్సా వాళ్ళు వచ్చారు, ఆంధ్ర వాళ్ళు వచ్చారు, నాకైతే తెలియదు ఓకే అనేసి అన్నారు. సార్ మీకు తెలియకపోవడం ఏంటి, మీరే కదా నిన్న అన్నారు, నిన్న ఇలాగా టెక్కలేనే కోటబొమ్మలేనే వాళ్ళే తీసుకెళ్ళొచ్చు, మా వాళ్ళైతే కాదు అనేసి అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎలా ఏంటి సార్ అన్నాను. ఓకే. అన్న తర్వాత నా అప్లికేషన్ చదివారు, చదివేసి వచ్చి అతనికి ఏదో ఈరోజు మీటింగ్ ఉందనేసి అతను బయలుదేరి వెళ్ళిపోయారు. అయితే ఈ రిజెక్ట్ అయితే చేస్తారు నా దరఖాస్తు. ఓకే. ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ లాంటిది ఏమి రిజిస్టర్ చేయలేదు? ఏమీ లేదు సార్. ఓకే. అండ్ మీ వీధిలోకి వచ్చి వెళ్ళే దారిలో కానీ ఎక్కడైనా కానీ సీసీ కెమెరాస్ ఏం లేవా? అంటే సీసీటీవీ కెమెరాలు కానీ అలాంటివి ఏమన్నా వీధి చివరన కానీ? సీసీ కెమెరాస్ అంటే నాకైతే తెలీదు, మెలియపుట్టి సెంటర్ లో ఉంటే ఉండొచ్చు. నెక్స్ట్ మా గుడి అంటే పసుమాల ఆంజనేయుడి గుడి, ఓకే, అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది సార్. ఒకసారి ఆ ఫుటేజ్ కూడా మీరు చెక్ చేసే ప్రయత్నం చేస్తే ఏ సమయంలో వచ్చారు, ఏ బైక్ మీద వచ్చారు, ఏ బైక్ నంబరు, ఇవన్నీ పోలీసులు చేయాల్సిన పని. మీరు కూడా చేసినా పర్లేదు, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద పోలీసుల సైడ్ నుంచి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ సపోర్ట్ అయితే లేదు? లేదు సార్. లేదు. ఓకే. మీరు ధర్మాన సోదరులను కానీ ఎవరినైనా మీరు సంప్రదించారా, ఇటు పార్టీకి సంబంధించిన నాయకులను కానీ? సార్ లేదు సార్, నాకు పార్టీ పరంగా ఏమీ లేదు. అంటే నాకు అవి అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత అంటే దువ్వాడ సార్ ధర్మన్ సార్ ఆడియో వచ్చింది కదా, ఆ సిచ్యువేషన్ 2 days తర్వాత ఒక కానిస్టేబుల్స్ ఎవరు అంటే ఆ చందువును ఇంకో అతను 3 రోజుల నుండి గ్యాదర్ చేస్తున్నారట. ఈ వ్యక్తి అంటే మా ఆయన ఫోటో తీసుకొని ఈ వ్యక్తి ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు. ఓకే. సో ఆ ఇన్ఫర్మేషన్ ముందే ఇటు అప్పన్న గారికి తెలుసా? మీకు కూడా మీతో మాట్లాడా, చర్చించారా? లేదు సార్, ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, అతనికి తెలియదు, నాకు తెలియదు. నేను డీప్గా వెళ్ళినప్పుడు నాకు చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఈ కాల్ రికార్డింగ్స్ లీక్ అయిన తర్వాత ఈ 2-3 రోజుల సమయంలో ఇటు అప్పన్న గారు ఏమన్నా టెన్షన్తో ఉండడం, ఇంట్లో నా మీద ఏదైనా కుట్ర పన్నే అవకాశం ఉంది, లేకపోతే నన్ను కిడ్నాప్ చేసే అవకాశం ఉంది, లేకపోతే నన్ను ఏదైనా చేసే అవకాశం ఉంది అంటూ మీతో ఏమన్నా మాట్లాడడం కానీ, ఇంట్లో టెన్షన్గా ఆయన ఉండడం కానీ? లేదు సార్, నాకైతే ఆ విషయమే చెప్పలేదు. ఓకే. మీకు ఆ విషయం కూడా తెలియదు. కానీ ఇంట్లో ఎలా ఉండే? ఆ విషయం కూడా నాకు చెప్పలేదు. ఇంట్లో లాస్ట్ 2-3 రోజులు ఆయన ఏమైనా టెన్షన్తో కానీ, భయంతో కానీ, కొద్దిగా నర్వస్గా ఉండడం అట్లా ఏమన్నా జరిగిందా? లేదు సార్, నేను వైజాగ్ లో ఉన్నాను, అంటే చుట్టాల ఇంటికి వెళ్ళాను. మా ఆయన ఏమొచ్చి వర్కర్స్ కి అమౌంట్ ఇస్తాననేసి కొస్మాలు రావడం జరిగింది ఒరిస్సా నుండి. ఓకే.
అంటే ఉమ్. ఈ సంఘటన జరిగిన రోజు మీరు వైజాగ్లో ఉన్నారు. ఆ ముందు రోజు వైజాగ్ లో ఉన్నాను. 28 తారీఖు కానీ 27న కానీ అప్పుడు ఎక్కడ ఉన్నారు? లేదు సార్, లేదు, అదేమీ జరగలేదు. మా సార్ కూడా ఏంటి డిస్కషన్ చేయలేదు నాతో. ఓకే, మీతో ఎలాంటి డిస్కషన్ చేయలేదు. నేను అనేది ఏంటంటే లేదు. 27 కానీ 28న అప్పన్న గారు ఎక్కడ ఉన్నారు? అప్పుడు మా బరంపూర్లో ఉన్నారండి. ఒరిస్సాలో ఉన్నారు. ఒరిస్సా బెర్హంపూర్లో. ఒడిశాలో ఉన్నారు. ఓకే, ఆయన 29న ఇటు నిమ్మాడకు చేరుకున్నారా? నిమ్మాడ వెళ్ళడం లేదు సార్. నిమ్మాడ 1.5 years అంటే 1.5 years నుండి నిమ్మాడ మట్టి ఎక్కడం మానేసామండి. ఓకే, అటు వెళ్ళడమే మానేశారు. ఎందుకు? మానేశారు. దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అక్కడ నిమ్మాడకి వెళ్ళకుండా ఉండడానికి? దానికి కారణాలు అంటే పొలిటికల్ ప్రెషర్ అనేది ఉంది. ఓకే, ఎవరి నుంచి ఆ, పొలిటికల్ ప్రెషర్ ఉంది నిమ్మాడలో? ప్రెషర్ అంటే నేను ఆ విషయాన్ని మరి ఎలా చెప్పాలంటే ఆ పార్టీ గెలిచిన తర్వాత ఆ నైట్ నుండి మా ఇంటి మీదకి దాడి జరిగింది. ఓకే, నైట్ నుంచి. ఆ దాడి ఆ నైట్ నుండి, ఓకే గెలిచిన నైట్ నుండి ఓకే ఆ దాడి జరిగింది. అలా జరుగుతుందని మా ఆయన పసిగట్టి అతను యాక్చువల్లీ బయటకు వచ్చేసాడు. ఓకే ఒరిస్సా వచ్చేసాడు. ఒరిస్సా వచ్చి గన ఇక్కడ అతను లేదనేసి మా అత్తయ్య, మా భర్త గారు, వాళ్ళ ఫ్యామిలీ మీద అటాక్ చేయడం జరిగింది. ఫ్యామిలీ ఆ మెంబర్స్. తర్వాత అది అప్పటి నుండి మేము వెళ్ళలేదండి. అప్పటి నుంచి వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు 29 నుంచి ఇటు అప్పన్న గారు కనిపించట్లేదు కదా. 29 నుంచి మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి మరి? అనుమానాలంటే ఏదైనా చేసి ఉంటారేమో, తర్వాత ఎక్కడైనా దాచి ఉంటారేమో. యాక్చువల్లీ అలా ఎంక్వైరీకి వచ్చినట్లు అక్కడ చెప్పారంట సెంటర్ లో. ఎంక్వైరీకి వచ్చాము, మళ్ళీ తెచ్చేస్తాము అనేసి అన్నారట ఎవరో పర్సన్ తో. ఓకే, ఎవరో పర్సన్ తో అంటే మీ ఇంటి పరిసరాల, ఐ మీన్ మీ ఇంటి పక్కన ఇంటి పర్సన్ కాదండి, ఎవరితో అన్నట్టుగా విన్నారు. వినేసి ఎంక్వైరీకి తీసుకెళ్తాం, మళ్ళీ తెచ్చేస్తాం అనేసి అన్నారు. అయితే ఇక్కడ ఎంక్వైరీ అంటే అతను ఫ్యామిలీకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నాకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, ఆ రెండు జరగలేదు. అయితే ఎంక్వైరీ అయితే ఆ రెండు జరిగినప్పుడు నేనేమనుకోవాలి? కిడ్నాప్ చేసినట్టుగా అనుకోవాలా? ఆయన ఎక్కడ ప్రొడ్యూస్ కూడా చేయలేదు, ఏ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా అవ్వలేదు కాబట్టి అంటే కిడ్నాప్ చేసేదే అనేసి అనుకోవాలి. ఓకే, సో ఆయనను వచ్చి తీసుకెళ్ళిన సమయంలో మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు లేరా? ఎవరు చూడలేదా? ఎవరు లేదు సార్, అందరు కూడా పనులకి వెళ్ళిపోయారు. ఓకే, సుమారు ఏ సమయంలో ఏ టైంలో జరిగిందండి ఇది ఇన్సిడెంట్? సుమారు 8:30 నుండి 9:30, 10 లోపు జరిగింది. ఓకే, సాయంత్రం, ఈవినింగ్ కాదు, మార్నింగ్. ఓకే, మార్నింగే జరిగింది. సో మీరు ఇటు రామ్మోహన్ నాయుడు అలాగే అచ్చన్ నాయుడు వీళ్ళకి కూడా మీరు దూర బంధువులా? బంధువులైతే దూర బంధువులే. ఓకే, వాళ్ళతో ఏమన్నా ఇటు అప్పన్న గారు కలవడం, మాట్లాడడం గతంలో కానీ ఈ మధ్య కాలంలో కానీ ఏమైనా చేశారా? లేదు సార్, లేదా? లేదు. ఓకే, ఇటు దువ్వాడ ఫ్యామిలీ నుంచి దువ్వాడ గారు శ్రీనివాస్ గారితో కానీ లేకపోతే ఇటు దివ్యల మాధురితో కానీ వాళ్ళతో మీరేమైనా మాట్లాడారా ఈ మధ్య కాలంలో? అది కూడా జరగలేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత మీరు ప్రయత్నించలేదా మాట్లాడాలని కూడా? అంటే ఒకసారి ఫోన్ చేశాను సార్కి. ఫోన్ చేస్తే అమ్మ ఇప్పుడే ఇమీడియట్లీ అంటే 29లో 9:05:30 కల్లా ఫోన్ చేశాను సార్కి. ఫోన్ చేస్తే అతనే సజెషన్ ఇచ్చారు, అమ్మ నువ్వు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇయ్యు అన్నారు. అయితే నేను వెళ్ళాను, కంప్లైంట్ కి అయితే వెళ్ళాను. అక్కడైతే తీసుకోలేదు, కేవలం డైరీలో రాసుకున్నారు ఎస్ఐ గారు. ఓకే, డైరీలో మాత్రమే రాసుకున్నారు. సో ఇప్పుడు మీరు
ఏం కావాలనుకుంటున్నారు అధికారుల నుంచి కానీ లేకపోతే నాయకుల నుంచి కానీ ఎవరితోనైనా మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నారా లేకపోతే ఏంటి ఎఫ్ఐఆర్ కావాలనుకుంటున్నారా ఏంటి ఏం కావాలనుకుంటున్నారు? అది ఎఫ్ఐఆర్ అయితే రాయలేదు, ఎంక్వైరీ అంటున్నారు. 48 అవర్స్ అయిపోయింది, 3 days అయిపోయింది. మా వారు ఆచూకీ లేదు, ఎక్కడ ఉన్నారో తెలియదు. ఓకే. నాకు కేవలం నా భర్త నా దగ్గరికి వచ్చి వాళ్ళనే కోరుకుంటున్నా. నాకు రాజకీయంతో ఏ సంబంధం లేదు. ఓకే. తన ఫోన్ ఏమైనా ఆన్ ఉందా? ఫోన్కి ఏమైనా మీరు ఫోన్ చేయడం కానీ వాట్సాప్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ ఏమైనా ట్రై చేశారా అప్పన్న గారికి? సార్, నేను బస్మాల్లో దిగి 4:30 నుండి మా వారికి కనీసం 25 times చేశాను. ఓకే. చేస్తే అది స్విచ్ ఆఫ్ అనేసి వస్తుంది. అలా అనేసి వాట్సాప్ కాల్ చేశాను, అది స్పందించలేదు, ఏమీ అవడం లేదు, స్విచ్ ఆఫ్ అనేసి వస్తుంది. ఇప్పుడు కూడా ప్రతిరోజు చేస్తున్నాను. ఓకే. పోలీసులు మరి ఆ ఫోన్ ద్వారా అంటే ఫోన్ లాస్ట్ టైం ఎక్కడ ఆన్ ఉంది, ఆ టవర్ ఏంటి, దీని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ లొకేషన్ కూడా ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది. ఆ రకంగా మీరు ఏమైనా పోలీసులను అడిగారా లేకపోతే వాళ్ళు ఏమైనా? లేదు సార్, ఏమీ అడగలేదు. నేను కేవలం రిపోర్ట్ ఇస్తాననేసి వెళ్ళాను, కానీ నేను అవేది నాకు అదంతా మైండ్లో మరి లేదు సార్. ఓకే. 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 మీరు దువ్వాడ ఫ్యామిలీని మళ్ళీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? దువ్వాడ శ్రీనివాస్ గారిని కానీ ఇట్లా దువ్వేల మాధురిని కానీ? లేదు సార్, శ్రీను సార్కే ఫోన్ చేశాను. ఫోన్ చేసి, సార్ ఎలా నా సమస్య ఉంది, 3 days నుండి మా సార్ లేరు, నా దగ్గర లేరు, ఏమయ్యారో తెలియదు, నాకు దయచేసి మా భర్తని నాకు అప్పగిస్తారని నేను కోరుకున్నాను. ఓకే. ఓకే. చంద్రకళ గారు, థ్యాంక్స్ ఫర్ ఆర్టీవీతో మీ అభిప్రాయాలని మీ అప్పన్న గారి గురించి ఉన్న మీరు ఆందోళన చెందుతున్న మీ భావాలను వ్యక్తపరిచినందుకు థ్యాంక్ యూ. అండ్ పోలీసులు దీనిపై యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేసి మరి ఆయనను వెతికి పెడతారా? ఇటు ఒక పక్కన చూస్తే ఇటు వైసీపీకి సంబంధించిన ధర్మాన బ్రదర్స్ డిప్యూటీ సీఎం, ఇటు కృష్ణదాస్ అయితే నేను వ్యవసాయం పనుల్లో బిజీగా ఉన్నాను, నాకు అసలు దాని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, పోలీసులు చూసుకుంటారు దీనికి సంబంధించిన విషయాన్ని అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో అలాగే ఇటు కింజారపు అప్పన్న, ఇటు టీడీపీకి సంబంధించిన నాయకులు అచ్చెన్నాయుడు అలాగే రామ్మోహన్ నాయుడు వీళ్ళకి కూడా దూరపు బంధువు అంటూ తెలుస్తుంది. మొత్తం మీద ఒక ఊహాగానాలు అయితే ఉన్నాయి. మరి 29న తనని ఇటు చందు అనే ఒక కానిస్టేబుల్ సుమారు ఉదయం 9:30 ఆ ప్రాంతంలో వచ్చి ఒక ఇన్వెస్టిగేషన్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారంటూ తెలిసింది. తన బైక్ మీద వస్తానన్నా కూడా ఆ సమయం కూడా ఇవ్వలేదంటూ కూడా తెలిసింది. మొత్తానికైతే మరి పోలీసులు అప్పటి నుంచి ఇప్పటిదాకా కేసు రిజిస్టర్ చేయలేదు. మొదటగా టెక్కలికి సంబంధించిన వాళ్ళు తీసుకెళ్ళి ఉండొచ్చు, లేకపోతే కోటబొంబాలికి సంబంధించిన వాళ్ళు తీసుకెళ్ళి ఉండొచ్చు అంటూ ఇటు సదరు ఎస్ఐ మాట్లాడినట్టు తెలుస్తుంది. కానీ తర్వాత మాకు సంబంధం లేదు, మాకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు అంటూ నెక్స్ట్ రోజు అంటే 30 తారీఖున చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఇటు 30 తారీఖున కూడా ఇటు దువ్వాడ శ్రీనివాస్ని కూడా ఇటు చంద్రకళ గారు కాంటాక్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. సో మొత్తం మీద తన భర్త ఇంటికి క్షేమంగా తిరిగి వస్తే చాలు, దానికి పోలీసులు సహకరించాలి, అలాగే నాయకులు కూడా సహకరించాలి అంటూ ఇటు చంద్రకళ గారు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఇటు కింజారపు అప్పన్న, ఇటు కింజారపు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మరి కుట్ర పన్నారా లేకపోతే ఇటు ధర్మాన సోదరులు ఏమైనా కుట్ర పన్నారా తెలియదు, కానీ ఇటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పైన దాడికి వ్యూహం రచించారంటూ ఇటు అప్పన్న ఒక ఆడియో లీక్ అవ్వడం, ఆ ఆడియో లీక్ అయిన తర్వాత ఇటు దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడ జంక్షన్కి వెళ్ళి, మనం కింద చూస్తున్న ఆ వీడియోలో చూడొచ్చు, ఆ నిమ్మాడ జంక్షన్కి వెళ్ళి అక్కడ తన వెహికల్ నుంచి దిగి ఇక్కడే ఉంటాను నేను అంటూ, ఎవరైనా నన్ను చంపాలనుకున్నా కొట్టాలనుకున్నా రండి అంటూ ఒక సవాలు, ఒక ఛాలెంజ్ని విసురుతూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాడు. సో మొత్తం మీద ఇటు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి అని చెప్పొచ్చు. సో అక్కడ ఇటు టెక్కలికి సంబంధించి ఇటు నిమ్మాడకు సంబంధించి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న రాజకీయ నాయకులు బడా నేతలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? అప్పన్న లాంటి ఒక సాధారణ వ్యక్తి ఒక సర్పంచ్గా కంటెస్ట్ చేశాడు. గతంలో ఇటు దువ్వాడ శ్రీనివాస్ సపోర్ట్ చేస్తేనే తను కంటెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి దువ్వాడ శ్రీనివాస్కి అలాగే వైసీపీకి లాయలిస్ట్గా పనిచేస్తున్న అప్పన్నని మరి
ఎవరు నిర్బంధించారు అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒకసారి మనం చూస్తే ఇటు ధర్మాన బ్రదర్స్ డిప్యూటీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కావచ్చు, ఇటు ధర్మాన బ్రదర్స్ వైసీపీకి సంబంధించిన నాయకులుగానే చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇటు టీడీపీకి సంబంధించిన కింజారపు ఫ్యామిలీ, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, అంటే ఇటు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయినారా? ఇటు అప్పన్న ఎక్కడున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా ఎందుకు పోలీసు